ఆప్కి అదాలత్లో జైన్ ముని తరుణ్ సాగర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉంటారు. చూడండి, మీరొక సాధు, మీరొక సన్యాసి, ప్రపంచ విషయాల మీద మోహం లేదు. కానీ మన నాయకుల్ని మీరు ఎప్పుడూ కూడా దొంగలని చెప్పారు, అలాగే దోపిడీదారని చెప్పారు. అది ఈ దొంగలు దోపిడీదారుల గురించి నేను మాట్లాడాలంటే అది ఒక రహస్యంలా చెప్పను. కానీ నేనేం చెప్తానంటే, ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేస్తారో వాళ్లందరూ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తారో వాళ్లంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అయినా ఒక విషయం, నాకు ఈ రాజకీయాలకు ఎటువంటి సంబంధమూ లేదు. ఏంటి మీకు సంబంధం లేదా? ఓసారి ఫోటోలు చూడండి. చెప్పండి చెప్పండి. ఈయన చీఫ్ మినిస్టర్. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఈయన మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఈయనతో మీరున్నారు. రమన్ సింగ్తో ఉన్నారు. ఇది హర్యానా చీఫ్ మినిస్టర్తో. ఇలా చాలా మంది చీఫ్ మినిస్టర్స్తో మీరు ఉన్నారు. మోడీజీ గారితో కూడా ఒక ఫోటో. ఎవరైతే నన్ను పిలుస్తారో, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారి దగ్గరికి వెళ్తాను. పిలవకుండా ఎక్కడికి నేను వెళ్ళను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు సీఎం హౌస్ కు వెళ్లాను. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు సీఎం హౌస్ కు నేను వెళ్లాను. అలాగే హర్యానా ముఖ్యమంత్రి నన్ను పిలిచినప్పుడు ఆహ్వానం స్వీకరించి నేను వెళ్లాను. సో ఎవరైతే పిలుస్తారో నేను వెళ్తాను. దోపిడీదారులు అంటారు, కానీ పార్లమెంట్ కి వెళ్లి మీరు దొంగలతోనూ దోపిడీదారుతోనూ మాట్లాడతారు. అది ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరు అవినీతి చేస్తున్నారు. ఇండియాలోని ప్రజల్లో ప్రతి ముగ్గురులో ఒకరు అవినీతికి పాల్పడుతున్నారు. అదేంటంటే 30% ప్రజలు తప్పకుండా అవినీతి పరులే. 50-60% ప్రజలు ఇందులో దోషులుగా ఉండడం జరిగింది. ఇకపోతే మిగిలిన 10% ప్రజలున్నారు. వాళ్ళు ఎంతో నీతిమంతులు, చాలా మంచివారని చెప్పచ్చు. అందుకని అందరూ దొంగలు కారు, అందరూ చెడ్డవాళ్లు కాదు. సో నేను చెడ్డవాళ్ళ ఇంటికి వెళ్ళలేదనుకుంటాను. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఇంటికే వెళ్ళాను, దొంగలున్న చోటికి కాదు. అది కాదు, మీరు అసలు ఏమన్నారంటే పార్లమెంట్లో దొంగలున్నారు, దోపిడీదారులున్నారు. అది మాత్రమే కాదు, మధ్యప్రదేశ్లో పార్లమెంట్కి వెళ్ళి మీరు అక్కడ అడ్రస్ చేసి కూడా వచ్చారు. హర్యానా పార్లమెంట్ కూడా వెళ్ళొచ్చారు. వాళ్లకు అడ్రస్ చెయ్యాలి కదా, ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానమైన వాళ్ళు వాళ్లే కదా. గుడి అనేది ఎప్పటికీ పాపాత్ములకే అవసరం, మంచి వాళ్ళకెప్పటికీ అవసరం ఉండదు కదా. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్లే ముందుగా వచ్చి దేవుళ్ళకి ప్రార్థన చేస్తారు. అందుకే వాళ్ళకది తప్పకుండా అవసరం. దీని తల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ముస్లింస్ మిమ్మల్ని అందులో మీకేంటి సంబంధం అని అడిగారు. లేదు, నాకేమనిపిస్తుందంటే ఇదంతా స్త్రీలకు జరుగుతున్న ఒక అన్యాయం అనిపిస్తోంది. దారుణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చూశారంటే వాట్సాప్లోనే విడాకులు జరుగుతున్నాయి. ఇందులో మతం ఏమైందో చెప్పండి. ఇది వాళ్ళ సాంప్రదాయం. సాంప్రదాయమా? ఇదెలాంటి సాంప్రదాయం? ఇది ఎలాంటి సాంప్రదాయం? చూడండి, ఇది మీ సాంప్రదాయం. మా సాంప్రదాయం, మీ సాంప్రదాయం. ఈ సత్యప్రద, ఈ సలేఖనాన్ని నమ్ముతున్నారు. అవును, ఖచ్చితంగా. లేదు, అలాంటిదేం లేదు. సత్యప్రద ఎలా నడుస్తుందో సంతాన కూడా అలాగే నడవాలి. లేదు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని గమనించండి. ఈ సత్యప్రద, ఈ సంతార మధ్య ఒక తేడా ఉంది. ఈ సత్యప్రదలో ఒక మంచి నిర్ణయం ఉంది. వచ్చే జన్మలో కూడా నేను వీరితోనే ఉంటాను. ఎటు వెళ్ళినా సరే వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుందో నాకు అలాంటి పరిస్థితే. ఇది అంగీకరించడం వల్లే వాళ్ళకిది జరుగుతుంది. ఇక సంతారాలో అది వామ మార్గము, ఇక సత్యప్రదాలో సన్మార్గముంది, సమాజం ఉంది. ఇక సంతారాలో వామ మార్గముంది, వైరాగ్యముంది. ఇక జనన మరణాల కాలచక్రంలో ముక్తి మార్గముంది. కాని దీనికి కోర్టు కూడా అనుమతించదు కదా, మన ప్రాణాల్ని మనమే తీసుకోవడాన్ని. లేదు, చూడండి, ఈ సంతార పని ఉంది కదా, అది కొన్ని నిమిషాలతో అయిపోయేది కాదు, 12 ఏళ్లుగా జరుగుతున్న కార్యం. ఒకవేళ నేను యువకుణ్ణైతే, సంతారాన్ని స్వీకరించేటట్టయితే దానికి అది ఏ మతము కూడా అంగీకరించదు. మనిషి ఒక వయసు దాటాకే ఒకవేళ అతనికి ఇలా అనిపిస్తే, నాకు కళ్ళు కనపడ్డం లేదు, చెవులు వినపడ్డం లేదు, కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, నిర్లిప్తంగా ఉంది, తినలేకపోతున్నా, తిన్నది జీర్ణం కాకున్నా, ప్రజలకు నా వల్ల ఇబ్బంది, చావాలనుంది, బ్రతకడం కష్టం, అయినా సరే తన వాళ్ల గురించి ఆలోచిస్తాడు. తన గురించి ఆలోచించడు, సమాజం గురించి ఆలోచిస్తాడు. భగవంతుణ్ణి మర్చిపోవడం, కుటుంబం గురించి ఆలోచించడం ఇలాంటివే చేస్తాడు. దురాశ ఎక్కువవడం, బుద్ధి మందగించడం, అప్పులు ఎక్కువ కావడం, నోట్లోంచి నీరు కారడం, అలా పడుకునే ఉన్నాడు, కాని అరుస్తూనే ఉన్నాడు.
అలా పడుకునే ఉన్నాడు, కాని అరుస్తూనే ఉన్నాడు. భార్య తిడుతుంది, అత్త చీదరించుకుంటుంది, కూతురు కొడుతుంది, మనవరాలు అల్లరి చేస్తుంది. పగలు నిద్రపోవడం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, పళ్ళూడిపోయి తినలేకపోవడం, దేహం సరిగా లేకపోవడం, ఒళ్లంతా పట్టేయడం, యమధర్మరాజు ఆజ్ఞతో యమదూత జుట్టు పట్టుకొని ఇలాంటి ఊహించుకుంటూ వాళ్లలో వాళ్లే గూడు కట్టుకుంటున్నారు. ఆటని పాటని అన్నిటినీ మర్చిపోయారు. కాని ఒక్కటి మాత్రమే గుర్తుంది, వాళ్ల అంతిమయాత్ర మాత్రమే. ఇలా చావడం కంటే ఎలాగైతే భగవంతుడి పేరు జపిస్తూ బతకడం, ధ్యానం చేస్తూ మరణించడం, ఏదైనా సాధన చేస్తూ మరణించాలి, విరక్తితో చనిపోకూడదు. సందార ఏం చెప్పిందంటే, మహావీరుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చుకోగలరు, జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చాలి అని తెలుసుకోవాలి అంటే మీరు గీత దగ్గరికి వెళ్ళండి. ఇక మరణాన్ని పండగలా ఎలా చేసుకోవాలో దాని గురించి తెలుసుకోవాలంటే మీరు మహావీరుడి దగ్గరికి రండి. మహావీరుడి మాటల్లో మరణం, దుఃఖం అనేవే ఉండవు. అదొక తిరునాల. అందువల్ల సందారా సలీక్నాం, సమాధి మరణం, పండిత్ మరణం ఇవన్నీ కూడా నిజాలే. ఎందుకంటే ఇది మరణాన్ని తిరునాలుగా మార్చే